బ్రహ్మపుత్రుడు శివుడికి కొడుకుగా జన్మించాడని తెలుసా? బ్రహ్మపుత్రుడైన సనత్కుమారుడికి ఒకసారి కలలో ఒక పెద్ద యుద్ధం కనబడింది. ఆ యుద్ధంలో తానే సైన్యాధ్యక్షుడిగా ఒక అసురుని సంహరిస్తున్నట్టు కనిపించింది. ఆ కలను బ్రహ్మకి చెప్పగా, బ్రహ్మ జ్ఞానుల కలలు ఎప్పుడూ నిజమవుతాయి, కాని జ్ఞానులు ఎవరినీ చంపరు. నీ కల వెనుక రహస్యం ఏంటి అని ఆశ్చర్యపడ్డాడు. దీన్ని తెలుసుకోవడానికి సనత్కుమారుడు దీర్ఘ ధ్యానంలోకి వెళ్లాడు. ఆ ధ్యానంలో శివుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలి అని అడిగాడు. అయితే సనత్కుమారుడు, జ్ఞానులకు ఆశలేమీ ఉండవు, నాకు వరం వద్దు, కాని మీరు అడిగినందుకు నేను ధన్యుడను, మీకు వరం కావాలంటే నేనే ఇస్తాను అన్నాడు. సనత్కుమారుడి మాటలకు సంతోషించిన శివుడు, నువ్వు నా కుమారుడిగా జన్మించాలి అని ఆశీర్వదించాడు. కొంతకాలానికి తారకాసురుడు అనే రాక్షసుడు శివుడికి కఠిన తపస్సు చేసి నాకు శివుడికి పుట్టిన కుమారుడి చేతిలో తప్ప మరణం ఉండకూడదు అనే వరం పొందాడు. ఆ వర ప్రభావంతోనే సనత్కుమారుడు శివుని కుమారుడిగా జన్మించి కార్తికేయ స్వామి అయ్యాడు. కార్తికేయ స్వామిని ఇష్టపడేవారు సుబ్రహ్మణ్య స్వామి శరణం అని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.